హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్. మరి మరి ఏప్రిల్ మరి 2 అయితే మార్నింగ్ షిఫ్ట్ అయితే అయిపోయింది. దానికి సంబంధించిన క్వశ్చన్స్, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే మరి ఉంటాయి. ఈ క్వశ్చన్స్ ఎవరైనా నెక్స్ట్ మరి 3, 4, 7, 8 వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడతాయేమో చూద్దాం. ఆల్రెడీ సెకండ్ షిఫ్ట్లో అయితే ఎగ్జామినేషన్ ఈజ్ ఆన్ గోయింగ్. జస్ట్ మీకు వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఇది ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్ అమ్మ. ఈ ఫిజిక్స్కి సంబంధించి ఆప్షన్ 2 అయితే ఆన్సర్. ఇది కొద్దిగా చూసుకోండి మీరు. ఆప్షన్ 2 ఇది డైమెన్షన్స్ కోసం ఇచ్చారు కదా, ఆప్షన్ 2 అయితే ఆన్సర్ ఇది. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇది కూడా ఫిజిక్స్. ఫైండ్ డైమెన్షన్స్ ఆఫ్ ద a/b² RT ఇన్ ద సింబల్స్ హ్యావింగ్. ఇది రెండోది ఆన్సర్ అంట. ఇది ఒకసారి చూసుకోండి. మరి అదేవిధంగా ఇది కెమిస్ట్రీ క్వశ్చన్ ఎట్టుకుంటాం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ రేడియస్ ఆఫ్ ఆర్బిట్ H హీలియం అజ్యూము బోర్ మోడల్ ఈజ్ అప్లికబుల్. దీనికి ఆప్షన్ 2 6:3:2 అంట. ఇది మరి ఈ క్వశ్చన్స్ అయితే ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఈ బాడీ ట్రావెల్స్ విత్ డిస్టెన్స్ x అండ్ దీనికి ఆన్సర్ అయితే 10 మీటర్స్ పర్ సెకండ్ అంట. 10 మీటర్స్. మీరు 10 మీటర్ ఆల్రెడీ ఎగ్జామినేషన్ అయిపోయిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి మీ మార్క్స్ ఎన్ని ఉంటాయో. కొత్త వాళ్ళు అయితే చూసుకోండి. ఏ పాయింట్ చార్జ్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఆరిజిన్ అండ్ సెకండ్. దీనికి ఆన్సర్ D/4 అంట. D/4. మరి అదేవిధంగా విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ యూ పిక్. ఇది కెమిస్ట్రీకి సంబంధించి ఆప్షన్ 2 బ్యూటేన్ ఆప్షన్. బ్యూటేన్ C4H10 అన్నట్టుకుంటుంది దీనికి సంబంధించింది. ఇది మ్యాథమెటిక్స్ క్వశ్చన్. టాన్ ఆఫ్ యాంగిల్ మేడ్ బై ది ఇమేజ్ ప్రిన్సిపల్ యాక్సెస్ ఈజ్ 1. దీని ఆన్సర్ 1 అట్టుకుంటా. x² ఇది మ్యాథమెటిక్స్. x²/18 y²/9 = 1 మ్యాక్సెస్. దీనికి సంబంధించిన ఆన్సర్ 27 అంట మరి ఆన్సర్. మరి అదేవిధంగా చూసినట్టయితే దీనికి ఆన్సర్ ఇఫ్ ద ఫంక్షన్. ఇది మ్యాథమెటిక్స్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ 37. దీనికి ఆన్సర్ వచ్చి 37. ఒకసారి 2x. మీరు ఆల్రెడీ ఎగ్జామినేషన్ ఎవరైతే రాసి ఉంటారో ఒకసారి చెక్ చేసుకోండి. గ్రూప్ 17 విచ్ ప్రాపర్లీ డజంట్ ఫాలో ద రెగ్యులర్ ట్రెండ్ ఇన్ ఎలక్ట్రిక్ ఇన్ ఆప్షన్ 1 ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని. అదేవిధంగా కరెంట్ క్యారీయింగ్ వైర్. ఇది ఫిజిక్స్ సంబంధించింది. ఫైండ్ ద రేషియో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ సెంటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిస్టెన్స్. దీనికి ఆన్సర్ అయితే 2√2 అంట. మరి దీని కూడా ఫిజిక్స్ సంబంధించి మ్యాన్ కవర్స్ డిస్టెన్స్ x విత్ వెలాసిటీ అండ్ డిస్టెన్స్ అట్ వెలాసిటీ ది యావరేజ్ వెలాసిటీ డ్యూరింగ్ ద ఫైనల్ అని 55. మరి ఫైండ్ ద 50/7. దీని ఆన్సర్ వచ్చి 50. మరి అదేవిధంగా ఫిగర్ షోస్ ద ఇన్ఫైనైట్ ప్లేన్ హ్యావింగ్ ద యూనిఫామ్. ఇది కూడా ఫిజిక్స్కి సంబంధించింది. దీనికి ఆన్సర్ 1 2ε/mg/q. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది. ఫైండ్. ఇది మిక్సింగ్ అన్న ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ మిక్సింగ్ అయి ఉంటుంది. మీరు గెస్ చేసుకోవచ్చు. y, Cp/Cv 2 గ్యాసియన్ హ్యావింగ్ ద ఫ్రీడమ్. ఇది కెమిస్ట్రీకి సంబంధించింది. 25/21 దీని ఆన్సర్ వచ్చి. అదేవిధంగా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. 1 A and C అంటే కరెక్ట్. మోలార్ హీట్ కెపాసిటీ 0. 1 ఈజ్ C. వీ వర్క్ డన్ ఆన్ గ్యాస్ ఈక్వల్ టు ఇంక్రీజ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇది కెమిస్ట్రీ కట్టుకోండి. మరొక క్వశ్చన్ ఏంటంటే స్టేట్మెంట్ ఇచ్చారు. విచ్ వన్ ఈజ్ ట్రూ విచ్ వన్ ఈజ్ ఫాల్స్. ఇక్కడైతే స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ. మరి అదేవిధంగా చూసినట్టు విచ్ వన్ ఈజ్ యాంటీ ఆర్కిటెక్. ఆప్షన్ B అంటే ఇది గుర్తుపెట్టి. సింబల్స్ గురించి ఇచ్చారు. మరి నెక్స్ట్ వచ్చినట్టయితే ఇఫ్ లేమ్డా హై స్పిన్ కాంప్లెక్స్. ఇది ఆప్షన్ 2 S1 S2 ఆర్ ట్రూ. బోత్ S1 అండ్ S2 రెండు కలిపి ట్రూ అంట. ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ద ప్యూర్ లిక్విడ్ 200 mg మోల్ 2-3 అన్నారు క్వశ్చన్స్. ఇది కూడా కెమిస్ట్రీ క్వశ్చన్. 600 mm Hg మెర్క్యూరీ. మరి ఒక క్వశ్చన్. ఇది కెమిస్ట్రీ నుంచి బోర్ మోడల్ ఆఫ్ ఆటమ్ హ్యావింగ్ రేడియస్ ఆఫ్ 4th ఆర్బిట్ సిమిలర్ టు ద సెకండ్ ఆర్బిట్. ఇది ఆప్షన్ 1 Be+3 to the power. మరి అదేవిధంగా యాజ్ ఎ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ B/6 రేషియో ఆఫ్ 5/4 అంట. దీనికి ఆన్సర్ 5/4. ఇలాంటి క్వశ్చన్కి ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ AB. దీనికి వచ్చినప్పుడు డైమెన్షన్స్ ఇది ఫిజిక్స్లో వచ్చింది. M1 L-2 T-2 దీనికి ఆన్సర్ ఇది. మరి ఇంకో క్వశ్చన్ ఏంటంటే MU రాడ్ అబౌట్ సెంటర్ ఆఫ్ ఆల్ఫా. దీనికి వచ్చి α/4. దీని ఆన్సర్ α/4. ఎవరైతే పెట్టారో వాళ్ళు మీరు చెక్ చేసుకోండి ఎన్ని మార్క్స్ వస్తే ఒకసారి కామెంట్ చేయండి. వీటికి సంబంధించిన ఆన్సర్స్ కరెక్టో కాదో కూడా కామెంట్ చేయండి. ఇవి ఆన్సర్స్ ఉంటాయి, అసలు కరెక్టో కాదో తెలియదు కదా, కామెంట్ చేయండి. నా దగ్గర ఉండే జస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను మీకు ఇంటిమేషన్. నెక్స్ట్ అయితే ట్వైస్ డిఫరెన్స్ ఈక్వేషన్ f(f)(0/3). దీని ఆన్సర్ వచ్చి 4 అంట. E/5/3/2. ఇది కరెక్టో కాదో కామెంట్ చేసుకోండి, ఇబ్బంది లేదు. ఇదే కరెక్ట్ అని మనకేమి ఇక్కడ గట్టి ఎవిడెన్సెస్ అయితే ఏమి లేవు, కరెక్ట్ అని మరి ఇచ్చారు. లెట్ సిస్టమ్ ఈక్వేషన్ 3x.
ఈజ్ ఈక్వల్ టు 163 అంట దీని ఆన్సర్. 163 ఒకసారి చెక్ చేసుకోండి మ్యాథమెటిక్స్. అదేవిధంగా ఏ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఎంటరింగ్ అకార్డింగ్ టు ఇది ఫిజిక్స్కి సంబంధించిన థీటా ఈజ్ ఈక్వల్ కాస్ ఇన్వర్స్ 1/√3 అంట దీని ఆన్సర్ ఒకసారి మనం చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ ఆప్షన్ 1 x² ఇది మ్యాథమెటిక్స్. x ఈజ్ ఈక్వల్ టు ది లెంత్ ఆప్షన్ 1 2587 అంట ఆన్సర్. ఒకసారి చూసుకోండి, మీరు చూసుకుని కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 3x+y ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి 2x + -3 ఇది హ్యావింగ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్ 22. బి ఆల్ఫా బీటా కనుక్కోవాలి మనకి. దీనికి ఆన్సర్ 16/9. మనం ఆల్ఫా కనుక్కోవాలి, బీటా కనుక్కోవాలి. వీటి నుంచి ఈ 3 ఈక్వేషన్ నుంచి ఆల్ఫా బీటా 11/16/19 వచ్చేసింది. లెట్స్ PNA ఇది కూడా వచ్చింది. ఫైండ్ 1/α 1/β ఇది నా ఆన్సర్ -1 అంట. గుర్తుగా లెంతీగా ఉండే కొద్ది క్వశ్చన్స్. ద టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x greater than 1 210 అంట ఆన్సర్. దీనికి ఆన్సర్ 210. ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. ఒకసారి చూసుకొని ఎవరైనా మేమైనా మిస్టేక్ చేయొచ్చు, మీరు కామెంట్లో పెట్టండి ఇది కరెక్ట్ సార్ ఇది రాంగ్ అని చెప్పండి, ఇబ్బంది ఏమో లేదు. ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అన్ని. మరి మ్యాథమెటిక్స్లో మ్యాట్రిక్స్ నుంచి కూడా ఇచ్చాడు a+i. ఇది ఐడెంటికల్ మ్యాట్రిక్ కదా, ఇది 1 + a అయితే ఇది 0 దీని ఆన్సర్. మరి x² / a² - y² b 1 ఆఫ్ ద రేషియో ఆఫ్ e²/16 16 మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఆఫ్ యూనిఫామ్ రాడ్ ఎంతల్లో అన్నాడు. దీని ఆన్సర్ వచ్చి α/4 4 అంట ఆన్సర్. ఒకసారి చెక్ చేసుకోండి. మరి దీని ఆన్సర్ వచ్చి ఇఫ్ ద ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ప్లేస్డ్ అట్ ఛార్జ్ ప్లేస్డ్ అట్ డిస్టెన్స్ ఇన్ x దెన్ పాయింట్ వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0 d/4 దీని ఆన్సర్ d/4 అంట. చూసుకోండి. ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ 3 numbers ఇది ప్రాబిలిటీ స్టాటిస్టిక్స్ నుంచి ఇచ్చాడు జీపీపీ. దీని ఆన్సర్ 27/40 C3 అంట. చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. మరి నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఫైండ్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ పుల్లీ విత్ ఫ్రీ ఇది ఫిజిక్స్ పట్టుకుంటా 10 kg/200 Newtons ఫోర్స్ అప్లై చేసాడు వీడు. ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ద యాంగులర్ ఆల్ఫా స్ట్రింగ్ ఇస్ వెర్టికల్ ఈజ్ డిస్ప్లేడ్. ఫైండ్ ద యాంగులర్ వెలాసిటీ కనుక్కున్నాడు, ఒమేగా కనుక్కోమన్నాడు. ఒమేగా 20/√2 రేడియస్ పర్ సెకండ్ ఒమేగా ఇది. అది పెట్టారో లేదు చెక్. మరి అదేవిధంగా విచ్ వన్ ఆఫ్ ఫాలోయింగ్ అయితే కరెక్ట్ ఆర్డర్ అనమాట, సీక్వెన్స్. ఆప్షన్ 2 అయితే ఇది సీక్వెన్స్ అంట. విచ్ అమినో యాసిడ్స్ ఈజ్ టిపికల్లీ ఇన్యాక్టివ్. మనకు వచ్చి గ్లైజిన్ ఈజ్ ద ఇన్యాక్టివ్ ఇక్కడ. అది చూసుకోండి, మీరు ఒకసారి చూసుకోండి. ఈ ఆన్సర్సే కరెక్ట్ అని చెప్తలేదు. ఆన్సర్స్ 90% అయితే కరెక్ట్ అయ్యి ఉంటే ఏదైనా 1 or 2 రాంగ్ అయ్యి ఉంటే ఉంది. మరి అదేవిధంగా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ బేసిక్స్ CH3 ఆప్షన్ 2 CH3NH3 greater ఇది ఆప్షన్ 2 అయితే కరెక్ట్ అంట. ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్ అన్ని మిక్సింగ్ అయిపోయినాయి అమ్మా. మిక్సర్లో వేసి తిప్పినట్టు అయింది. విచ్ డజంట్ ఫాలో ద జనరల్ టెన్స్ అమాంగ్ ది ఎలక్ట్రో ఎఫినిటీ అంట. రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ సస్టైనబిలిటీ మ్యాగ్నెటిక్ పర్మిటబిలిటీ ఇది μ ఇది బేసిక్స్ అమ్మ. ఇవి μ0/xm గుర్తుపెట్టి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. రిలేషన్షిప్ ఇది మ్యాగ్నెటిక్ సస్టైనబిలిటీ మ్యాగ్నెటిక్ పర్మిటబిలిటీ ఫిజిక్స్లో వస్తుంది. ఇంకో క్వశ్చన్ ఇలాంటిదే m = 10 kg ఇది ఆఫ్టర్ 10 seconds తర్వాత ఇది f = 20 n r = 200 radians per second. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ విస్కాసిటీ ఇంటెన్సిటీ ఆఫ్ వేవ్ అండ్ ప్రెజర్ గ్రేడియంట్ పోయిజుల్ అంట PI పోయిజుల్ అని మీరు పెట్టారో చూసుకోండి, ఇది పెట్టారో లేదో చెక్. మరి ఈ మెమరీ బేస్డ్ క్వశ్చన్ చూపిస్తున్నందుకు కొంతమంది ఆల్రెడీ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు చెక్ చేసుకుంటారు, రాయిపోతున్న వాళ్ళు ఒకసారి చూసుకుంటారు. జస్ట్ 5 minutes మన వీడియో 10 minutes ఉంటుంది అంతే, అంతకుమించి ఉండదు. ఇక్కడ ఫైండ్ ఇది log x గుర్తుపెట్టుకుంటారు. లాస్ట్ మినిట్లో గుర్తుండిపోతుంది ఆటోమేటిక్గా. గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ ఇది 0 ఫైండ్ ఇది log x. తర్వాత ఇఫ్ 3 power and divides 50 C 22 అయితే C అనమాట ఇది. తర్వాత బేసిస్ ఆఫ్ మీడియం వచ్చి ఇది ఏజీ మీడియం అంటే ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న జస్ట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ మెమరీ బేస్డ్ నెక్స్ట్ వాళ్ళకి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈరోజు ఎవరైతే మార్నింగ్ సెషన్ రాశారో వాళ్ళకి ఒకసారి మరి చెక్ చేసుకోవచ్చు. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్.